రీసెంట్గా అయితే మన నాగూర్ కర్నూల్ కుమ్మెర మల్లన్న జాతరలో ఒక చాకలి కులానికి సంబంధించిన కుటుంబం మీద అందరూ దాడి చేయడం జరిగింది. వాడు ఒక శ్రీనివాస్ రెడ్డి అని అక్కడ ధర్మకర్త లోకల్ సర్పంచ్ పాపని కాలుతోందంతే పాప కూడా ఒక 2-3 అవర్స్ తర్వాత చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది అని అంటే వాళ్ళు దైవ దర్శనానికి వచ్చిన మన రజక కులానికి చెందిన రజకులు అంటే ఏంది, మన ఇంటి ఆడబిడ్డ అంటాం. వాడు అన్ని మర్చిపోయాడు. మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అన్నీ మర్చిపోయి వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టిండు. వాళ్ళ భర్తని కూడా కొబ్బరికాయలతో 10 మంది కొట్టిండ్రు. మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డని కొట్టిండ్రు. జాకెట్లు ఇంపేసి ఏమన్నారట, ఓ తక్కువ కులం దానా, తక్కువ జాతి ముండా అన్పార్లమే వాళ్ళ జాకెట్లు ఇంచేసి వాళ్ళ నెత్తిలు పట్టుకొని కొట్టిండ్రు. ఆ యొక్క పాపని చూపించి కూడా వదిలేయండి మీకు దండం పెడతా అంటే కూడా పాపని కాలుతో దండిడు శ్రీనివాస్ రెడ్డి. చూడండి వాడికి ఎంత అహంకారం ఉంది. మనమైతే మన చాకలి ఐలమ్మ చరిత్ర ప్రతి ఒక్కరు చదవాలండి. తెలంగాణలో భూమి కోసం భుక్తి కోసం మన జమీందారులని ఎదిరించింది. అలాగే మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క చరిత్ర కూడా ప్రతి ఒక్కరు చదవాలి, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మన బీసీలలో కూడా ఏబిసిడి అని సబ్ క్యాస్ట్లు ఉన్నాయండి. అంటే మన దాంట్లో మనకే మీది చిన్న కులం మీది పెద్ద కులం అని మన దాంట్లో మనకు బీసీలలోనే ఒక అండర్స్టాండింగ్ లేము. మనమంతా ఒక దాని మీదకి వచ్చినప్పుడు ఒక అండర్స్టాండింగ్ మన దాంట్లో మనకే లేదు. ఈ ఏబిసిడి వర్గాలలో మన భారతదేశంలో 50% ఉన్నాం మనం బీసీలం. తెలంగాణలో ఏం తక్కువ ఉన్నామా? 2 కోట్ల మంది ఉన్నాం. కానీ మన దాంట్లో మనకు ఐక్యత లేదు, ఒక సఖ్యత లేదు, ఒక అండర్స్టాండింగ్ లేదు. మరి రేపు వాళ్ళకి జరిగింది ఈరోజు, రేపు మనకు జరుగుతుంది కదా. మరి మనం అంతా కలిసి మన వెనుకబడుల తరగతుల అట్రాసిటీ చట్టాన్ని మరి మనకు ఎందుకు రాదు? ఇప్పుడు చనిపోయిన పాపకు న్యాయం జరగలేదు, భర్తకు న్యాయం జరగలేదు, అత్తమ్మకు న్యాయం జరగలేదు, ఆ తల్లికి న్యాయం జరగలేదు. న్యాయం ఎట్లా జరుగుతుంది అంటే ఏదైనా అట్రాసిటీ చట్టం మనకుంటే మాత్రం వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ ఎంప్లాయ్మెంట్గా కానీ ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఆ ఫ్యామిలీకి అందుతుండే. వాడు చూడండి వాడికి ఎంత అహంకారం ఉంది. పాపని కాలుతో దనిపడేసిండు వాడు. అంటే వాళ్ళకి న్యాయం జరగలేదు. న్యాయం జరగాలంటే ఏముండాలి? మనకు కూడా వెనుకబడుల తరగతుల అట్రాసిటీ చట్టం అని రావాలి. రేవంత్ రెడ్డి గారు మోదీ గారు ఇచ్చేది కాదండి. మనమంతా ఒక లైన్ మీద ఉన్నప్పుడు, మనం ఒక ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే ఈ వెనుకబడుల తరగతుల అట్రాసిటీ చట్టాన్ని మనం తీసుకురాగలుగుతున్నాం. ఈరోజు వాళ్ళకి జరిగింది, రేపు మనకు జరగదనే ఏముంటుంది?